ఈరోజు కాళేశ్వరంలో సుప్రీంకోర్టులో అడ్వకేట్ కూడా మీ ఏఐసిసి మెంబర్ని వాళ్ళు పెట్టుకున్నారంటే దీన్ని బట్టి ఇంతకన్నా ఇంకేం కావాలి అధ్యక్ష? ఏఐసిసి మెంబరు సీనియర్ కాంగ్రెస్ నాయకుడే వాళ్ళకి అడ్వకేట్ గా పనిచేస్తున్నాడంటే అది సభలో శ్రీధర్ బాబు గారు చెప్పిన మాట అధ్యక్ష. నేను అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తే లీగల్ ప్రొఫెషన్ లో వాళ్ళ క్లయింట్ ఎవరు వచ్చినా కానీ పార్టీ బేసిస్ మీద రారు అధ్యక్ష. కానీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఒక సుప్రీంకోర్టు మాజీ జడ్జిని పట్టుకొని లోక్పాల్కు సంబంధించి ఫస్ట్ లోక్పాల్ ఆఫ్ ఇండియా హైకోర్టు సంబంధించిన చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు చేపట్టిన వ్యక్తికి మరి పార్టీ పరంగా లేకుంటే వ్యక్తిగతంగా మాట్లాడుతున్న సందర్భంలో లీగల్ ఫ్రాటర్నిటీలో అడ్వకేట్ అయినకి సంబంధించి ప్రొఫెషనల్ గా వారు ముందుకు పోతారని చెప్పాను. ఆయన దాన్ని వక్రీకరించి ఈరోజు బీజేపీకి సంబంధించిన వారు కూడా నేను చెప్తాను అధ్యక్ష, అది కూడా చెప్పమంటారా? సీనియర్ కౌన్సిల్ ఏ పార్టీకి ఎక్కడ చేస్తా ఉన్నారని చెప్తాం సార్. ఒకటి కాదు రెండు కాదు, బీజేపీ సీనియర్ పార్టీలో ఉన్న సీనియర్ కౌన్సిల్ యూపీలో వరకు ప్రాక్టీస్ చేస్తా ఉన్నారు. నేను ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్ ఇట్. యాజ్ అన్ అడ్వకేట్ హి హాజ్ రైట్ టు అపియర్ ఫర్ హిస్ క్లయింట్. సో దాని విషయంలో మాట్లాడతలేను అధ్యక్ష. వారు మాట్లాడితే అది లీగల్ గా ఏ విధంగా పోతారని చెప్పి దాన్ని వక్రీకరించి ఏదో చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు మహేశ్వర్ రెడ్డి గారు. ఈ రోజు మీరు కాళేశ్వరానికి సంబంధించి ప్రత్యేకంగా ఈ 3 బ్యారేజీలకు సంబంధించి షార్ట్ డిస్కషన్ జరుగుతా ఉన్న సందర్భం వారికి తెలిసిన దాని గురించి ఏం మాట్లాడతలేరు అధ్యక్షుడు. వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదేం ప్రయత్నం అధ్యక్ష? అదేం ప్రయత్నం? మేము ఎందుకు చెప్తాం అంటే ఏందన్నట్టది? ధైర్యంగా చెప్పాల్సిన అవసరం బాధ్యత ఉంటుంది. ఇంత పెద్ద 665 పేజీల రిపోర్ట్ వచ్చిన తర్వాత మేమెందుకు చెప్తామని పారిపోతామంటే ఎట్లా అధ్యక్ష? ఇప్పుడు మంత్రి గారు నేను దాంట్లో డిస్ప్యూట్ చేయడం లేదు అధ్యక్ష. నేను ఘోష్ గారి కమిషన్ ని నేను తప్పుపట్టలేదు. ఘోష్ గారిని మీరు రిస్ట్రిక్టెడ్ ఏరియాకు మాత్రమే ఎంక్వైరీ పెట్టారని నన్ను ఓన్లీ 1,00,000 కోట్లలో 7,000 కోట్లకు మాత్రమే ఎంక్వైరీ పెట్టారు. దాంట్లో కరప్షన్ అనే వర్డ్ తీసేసి వారికి ఆ లిమిటేషన్ ని పెట్టారని మాత్రమే నేను అంటున్నాను. ఈ రోజు అడ్వకేట్ విషయంలో కూడా ఎన్నడూ ఎక్కడ సుప్రీంకోర్టులో అడ్వకేటే దొరకనట్ల, మీ ఏఐసిసిలోనే అడ్వకేట్ ఉన్నట్ల, ఆయన మాత్రమే దీనికి పనికొచ్చేటట్ల. మరి ఆయనకు ఎవరు అడ్వైజ్ చేశారో నాకు తెలియదు. దాంట్లో పోతలేను. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు దట్. అదే అధ్యక్ష, నేను కంక్లూడ్ చేస్తున్నా అధ్యక్ష. యాడ దొరకనట్టు మరి వారే ఉన్నట్టుగా చేస్తున్నారు. దానికి నాకు అభ్యంతరం లేదు. వాళ్ళకి లేని అభ్యంతరం, వీళ్ళకి లేని అభ్యంతరం. కానీ ప్రజల 1,00,000 కోట్ల రూపాయలు ఇన్వాల్వ్ అయింది కాబట్టి, ప్రజల 1,00,000 కోట్ల రూపాయలు ఇన్వాల్వ్ అయ్యి అవినీతి జరిగిందని ముఖ్యమంత్రి గారు అన్నారు కాబట్టి ఇది ఎక్కడ నీరు గారిపోతుందో అన్న భయం మాత్రమే ప్రజల్లో ఉన్నది అధ్యక్ష. అది మాత్రమే మాట్లాడుతున్నాం అధ్యక్ష.